రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో అనవసరంగా సెల్ఫ్ గోల్ వేసుకుంటోంది తెలుగుదేశం పార్టీ. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకంత బూస్ట్. మొన్న నిమ్మల రామానాయుడిది నిన్న అడిగా, అసలు రామానాయుడు గారు చంద్రబాబు గారికి చెప్పే చేశారా లేదని. ఇప్పుడు చంద్రబాబు గారు ఆ మాట అంటున్నారంటే పార్టీ నిర్ణయం ఏంటది, సాగునీటి ప్రాజెక్టుకి అనుమతి లేకుండా ప్రారంభించారు అన్నటువంటిది. అంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. అనుమతులన్నీ తీసుకుని ప్రారంభించాలంటే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాదు. పోలవరం కనుక అంజయ్ టైంలో ప్రారంభిస్తే ఎన్టీ రామారావు ఒకసారి శంకుస్థాపన చేస్తే రాజశేఖర రెడ్డి ముందు పనులు ప్రారంభించేశాడు కాబట్టి అందులో నీళ్లు పోసుకుని వాడుకుంటాం. ఇప్పుడు ఆ ప్రాజెక్టు మనకి అప్రూవ్ అయింది. అట్లాగే పులిచెంతల అంతే. దాదాపుగా ఇవాళ 36 ప్రాజెక్టులు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా పనులు ప్రారంభమైపోయినాయి. అందులో 18 తెలంగాణలో నడుస్తున్నాయి. జగన్ హయాంలో దాదాపుగా 12 దాకా ఆంధ్రాలో స్టార్ట్ చేసేస్తే మధ్యలో ఈ ప్రభుత్వం వచ్చి ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ ఏంటంటే ఎత్తులు పై ఎత్తుల మధ్య నడుస్తున్నాయి. తెలంగాణ 841 అడుగుల పైన నీళ్లు జాగ్రత్తగా తీసేసుకునే పని చేస్తోంది. మనం 800 అడుగుల లోపల నీళ్లు లాగేసేందుకు ఇక్కడ జగన్ ప్లాన్ చేసుకొచ్చాడు. ఎవరి ఎత్తులు వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలకి. కాకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం అతను అంత చేస్తే అదంతా దుర్మార్గం అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఎన్జీటీ పర్మిషన్ లేదు, లేకపోతే కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ లేదు, అట్టెట్టా కడతారు అని చెప్తే రేవంత్ రెడ్డి చెప్పాడు, మేమిద్దరం కుమ్మక్క అయిపోయాము, నేను చంద్రబాబు గారితో మాట్లాడితే ఆయన ఆపేశాడని చెప్పేసి. దానికి నోరు మెదపకుండా మనం ఏదో సూక్తులు వల్లిస్తే ప్రజలకి అతి పెద్దదైనటువంటి మోసం చేసినట్టే.